హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. కొన్ని ఫుడ్ చేంజెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి, బట్ అవన్నీ ఒక్కసారిగా అయితే వచ్చేవి కదా, నెమ్మదిగా మార్చుకుంటూ అయితే రావాలన్నమాట. లక్కీ కోసం క్యారెట్ వచ్చేసరికి గ్రేట్ చేసి ఫ్రై కింద అయితే చేస్తున్నాను. ఎప్పుడు లక్కీకి ప్యూరీ కింద పెట్టడం తప్ప క్యారెట్ ఫ్రై అయితే డైరెక్ట్గా రైస్లో కలిపి పెట్టలేదు. ఇందులో పప్పులు అవి అయితే యాడ్ చేయట్లేదు అనమాట. పప్పులు అవి తగులుతూ ఉంటే ఒక్కొక్కసారి ఊసేస్తాడు మళ్ళీ నోట్లో ముద్ద. ప్యూర్ కర్డ్ అనమాట. ఎందుకు ఇలా అంటున్నానంటే, స్వయంగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పాలు, చాలామందికి తెలుసు కదా. సో స్వయంగా గేదె పాలు తీసుకుని మనం కర్డ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అన్నది. ఈ బుల్లి గ్లాస్ వచ్చేసరికి లక్కీ కోసం అనమాట. సో వాడికి కూడా ఇంకా రాగి జావ కొద్దిగా అయితే పెడుతున్నాను. రే లక్కీ, బట్టలు లేకుండా తిరిగేస్తున్నావు ఏంట్రా? ఇది గో 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 కావాలంటే అరే కావాలా లక్కీ? కావాలంటే ఏమనుకుంటున్నారు? ఇది గాజు గ్లాసులో వేసాను కదా, ఏ కూల్ డ్రింక్ అనుకున్నాడేమో. ఈ రోజు కర్రీ వచ్చేసరికి బెండి అండ్ ఎగ్స్ పులుసులాగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. స్పైసెస్ అవి ఏమి యాడ్ చేయను, మసాలాస్ కూడా యాడ్ చేయను, చాలా మందికి తెలిసిందే. సింపుల్గా ఇదైతే కర్రీగా చేసుకుంటున్నాము. టైం వచ్చేసరికి 4:30 అవుతుంది అనమాట. సో చిన్న షాపింగ్ అయితే ఉంది. సో షాపింగ్ కోసం బయటకు అయితే వెళ్ళబోతున్నాము. అండ్ దాంతోపాటు మీరు ఆషాఢంలో షాపింగ్ అనేది చేస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఇప్పటికైతే లక్కీ పడుకున్నాడు. సో వాడి కోసం ఏంటంటే, బయటికి వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా పాలు, నీళ్ళు ఇవి మాత్రం క్యారీ చేస్తారనమాట. ఈ బాటిల్స్ అన్ని కడిగేసి వాడి కోసం అవన్నీ ప్రిపేర్ చేసేయాలి. లేచిన తర్వాత వాడికి కూడా డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేసేసేయాలి. సో చలో. లక్కీ అయితే చాలా డీప్గా పడుకున్నాడు. ఆ స్పూన్ ఎంత నచ్చేసిందంటే దాంతోనే ఆడుతున్నాడు అనమాట. సో టైం వచ్చేసరికి 5 అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ 15 minutes ఫాస్ట్ ఉంటుంది. సో 4:45 అయింది. లక్కీ వచ్చేసరికి గలా పడుకునే ఉంటున్నాడు. లైట్ మెలకులోకి వచ్చాడు, బట్టలు వేస్తుంటే మళ్ళీ పడుకుని పోయాడు అనమాట. బుజ్జి కన్నా లక్కీ ఇలా చూడు. ఏంటమ్మా? 1 2 3 4 కార్ కాదు, 5 6 7 8 9 10. వెరీ గుడ్. ముద్దు పెట్టరా లక్కీ లాగా. బాయ్ బాయ్ లక్కీ. బాయ్. సో లక్కీ అయితే ఇంకా మా ఆడపడుచు దగ్గర అయితే వదిలిపెట్టాము. ఎందుకనంటే మళ్ళీ షాపింగ్ కి వెళ్తున్నప్పుడు మేము ఒకటి చూడాలనుకుంటే వాడు ఒకటి చూసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు కూడాను. అండ్ లక్కీ బర్త్డే షాపింగ్ అయితే కొంచెం షురూ చేస్తున్నామని చెప్పాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు కంగారు అయిపోతుంది. ఇప్పుడు నుండి కాస్త చూద్దాము అన్నట్టు ట్రై చేస్తున్నాము. చూడాలి సెట్ అవుతుందా లేదా అన్నది. ఎందుకంటే షాపింగ్ అనేసరికి మనకి ఎక్కడ తక్కువ ప్రైస్కి వస్తే అక్కడ వరకు అయితే వెళ్ళిపోతాం కదా. మేము వచ్చేసరికి కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న ది ధమాకా బ్రాండ్ సేల్కి అయితే వచ్చేసాము. మన కాకినాడ మెయిన్ రోడ్ టౌన్ హాల్ దగ్గర ఈ సేల్ అయితే నడుస్తుంది అనమాట. బ్రాండెడ్ బట్టలు కావాలి, అవి కూడా ఎక్కువ డిస్కౌంట్లో కావాలి అంటే డెఫినెట్లీ మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. ఎందుకంటే మనం వేలు పోసి కొనే బట్టలు ఇక్కడ 100కే వచ్చేస్తున్నాయి అన్నమాట. మన లేడీస్కి కాదు, జెంట్స్కి కూడా ఉన్నాయి. సో చిన్న చిన్న గ్లిమ్స్ లాగా అయితే యాడ్ చేస్తున్నాను.
ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఆఫర్స్ మీకే తెలుస్తాయి. బ్యూటిఫుల్ డ్రెస్సెస్ చూడండి, బ్రాండ్స్లో తక్కువ ప్రైస్కి తీసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ మాత్రం మనకి చాలా తక్కువకి అయితే వస్తాయి. సో ఈ డ్రెస్ చూడండి, దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసరికి 4,999 అయితే ఉంది. బట్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇది మనకి 2000 రూపీస్కి వస్తుంది అనమాట. సో దగ్గరగా 60% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇవే కాదు, ఇంకా చాలా అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. సో నాకు నచ్చినవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. సో అన్నీ కూడా ఏంటంటే బ్రాండ్స్ అనమాట, ఆరెలియా, డబ్ల్యూ, విష్ఫుల్ అలాంటి మంచి మంచి బ్రాండెడ్ బట్టలు అయితే ఉన్నాయి. దాంతోపాటు బీబా, అన్ని టాప్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మనకి కుర్తీస్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. సో మనకి కుర్తీస్ వచ్చేసరికి ఏంటంటే ఒక కుర్తీ తీసుకున్నట్టయితే 700 రూపీస్ అయితే పడుతుందంట. కానీ మనం కనుక కాంబో ఆఫ్ 3 తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క కుర్తీ మనకి 600 రూపీస్కి వస్తుందన్నమాట. జస్ట్ 3 కుర్తీస్ 1800 రూపీస్ అయితే పడుతుంది. అన్నీ కూడా బ్రాండెడ్ వస్తున్నాయండి. ఇందులో డబ్ల్యూ, ఆరెలియా లాంటి మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, సో దీని ట్యాగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇవి చాలా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే మనం కాంబోలో తీసుకోవడం వల్ల ఈచ్ కుర్తీ మనకి జస్ట్ 600 రూపీస్కి అయితే వస్తుంది. మనకి లెగ్గిన్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా మనకి బ్రాండ్స్లో అయితే వస్తున్నాయి అన్నమాట. క్వాలిటీ వైజ్ బాగున్నాయి. వచ్చేసరికి ఏంటంటే మనకి ఈచ్ లెగ్గిన్ 400 రూపీస్ పడుతుంది. కాంబోలో 3 తీసుకున్నట్టయితే జస్ట్ మనకి 1000 రూపీస్కి అయితే వస్తున్నాయి. మనకి డిఫరెంట్ బ్రాండెడ్ దుప్పటాస్ కూడా ఇక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఈచ్ పీస్ వచ్చేసరికి 500 రూపీస్ అయితే పడుతుంది. సో మనకి ప్లాజోస్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. వచ్చేసరికి 3 కూడా మనకి 1200 రూపీస్ అయితే పడుతుందండి. మనకి ఇక్కడ యాక్టివ్ వేర్ కూడా అవైలబుల్ ఉందండి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే బ్రాండ్స్లో అయితే వస్తున్నాయి అనమాట. సో దీనిపైన ట్యాగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1300 రూపీస్ వరకు ఉంది. బట్ ఇది మనకి 750 రూపీస్కి అయితే వస్తుంది. మనకి కంప్లీట్ 3 పీస్ సెట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి 1300 రూపీస్లో అయితే వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసరికి ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా అయితే ఇంక్లూడ్ అయితే వస్తుంది. సో దాంతోపాటు ఏంటంటే ఇలా ఫ్రాక్ మోడల్లో కూడా అయితే ఉన్నాయి. సో లాంగ్ ఫ్రాక్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి 1100 రూపీస్లో వస్తుంది. ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న అలియా కట్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి 3 పీస్ సెట్స్లో. సో ఇవి వచ్చేసరికి 1200 రూపీస్ రేంజ్లో అయితే వస్తుంది. సో మంచి డిస్కౌంట్స్లో అయితే వస్తాయి. మనకి ఇక్కడ నైట్ వేర్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ నైట్ వేర్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ప్యూర్ కాటన్లో వస్తున్నాయి. సో దీని ఎంఆర్పి ప్రైస్ పైన మళ్ళీ మనకి 15% వరకు మనకి డిస్కౌంట్ అయితే వస్తున్నాయి. సో ఇందులో మళ్ళీ లాట్ మోర్ కలర్స్ అండ్ సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తున్నాయి. సో ఇవి వచ్చేసరికి ఈచ్ వన్ ప్రైస్ 500 రూపీస్ పడుతుంది. కాంబోలో తీసుకున్నట్టయితే మీకు 1200 రూపీస్కి అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి మదర్ ఫీడింగ్ నైటీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ లాంజరీ వేర్ కూడా చాలా వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే జాకీ, లవబుల్ అలాంటి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. జాకీ పైన అయితే మనకి 15% ఆఫ్ వస్తుంది. అండ్ లవబుల్ అలాంటి బ్రాండ్స్ పైన 20% ఆఫ్ ఉంటుంది. దాంతోపాటు ఇంకా వేరే అదర్ బ్రాండ్స్ అండ్ మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక జెంట్స్ జీన్స్ విషయానికి వస్తే ఈచ్ జీన్ వచ్చేసరికి 1400, కాంబో ఆఫ్ 3 తీసుకుంటే 3600 పడుతుంది. ఇక్కడ యుఎస్ పోలో, పెప్పే జీన్స్, స్పైకర్, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెంటన్ లాంటి మంచి మంచి బ్రాండెడ్ జీన్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనకి షర్ట్స్ పైన కూడా చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో మనకి షర్ట్స్ ఉన్నాయి. సో వీటి ఎంఆర్పి చూసుకున్నట్టయితే మనకి దగ్గరగా 3000 రూపీస్ అయితే పడుతుంది. బట్ జస్ట్ మనం ఇక్కడ మనకి 1200 రూపీస్కి అయితే ఇస్తున్నారు అనమాట. మనకి క్యాజువల్ షర్ట్స్ కూడా అయితే ఉన్నాయి. మంచిగా మనకి ట్రెండ్ అయ్యేవి, యంగ్స్టర్స్కి సూట్ అయ్యేటట్టు అయితే ఉన్నాయి. చాలా మంచి బడ్జెట్ ప్రైస్లో అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ ప్లెయిన్ షర్ట్స్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ట్రౌజర్ కలెక్షన్ కూడా చాలా అయితే ఉన్నాయి అనమాట. అన్ని కూడా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ మార్క్ మీ. అండ్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, చాలా బెస్ట్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనకి 3500 వరకు ఎంఆర్పి ప్రైసెస్ అయితే ఉంటాయి. ఇవి మనకి 1000 రూపీస్ దగ్గర 1200 రూపీస్ రేంజ్లోనే మనకి మంచిగా ఈ కలెక్షన్లో అయితే మనం తీసుకోవడానికి అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ మెన్స్ యాక్టివ్ వేర్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ప్యూమా, ఎడిదాస్ ఇలాంటి బ్రాండ్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. సో ఇందులో ఈచ్ వన్ వచ్చేసరికి మనకి 700 రూపీస్ పడుతుంది. లేదు కాంబో ఆఫ్ 3 తీసుకున్నట్టయితే మనకి జస్ట్ 600 రూపీసే పడుతుంది అనమాట ఈచ్ వన్. అంటే 3 కలిపి 1800కి అయితే వస్తున్నాయి. అండ్ జెంట్స్ కోసం మనకి ఇక్కడ షార్ట్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట. యుఎస్ పోలో అండ్ ఎలన్ సోలో ఇలాంటి మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ షార్ట్ వచ్చేసరికి 800 రూపీస్ అండ్ కాంబో ఆఫ్ 3 తీసుకున్నట్టయితే 2100 రూపీస్కి అయితే వస్తున్నాయి. మనకి జెంట్స్ లాంజ్రీ వేర్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది, లైక్ పెప్పే జీన్స్ అండ్ అలాగే లెవీస్ ఇలాంటి బ్రాండ్స్ పైన మనకి 50% డిస్కౌంట్ వస్తుంది. అండ్ జాకీ పైన ఎక్స్క్లూజివ్గా అంటే మనకి ఇక్కడ 15% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు, లైక్ షూస్ అండ్ ఇంట్లో వేసుకునే క్యాజువల్ వేర్. సో రాంగ్ బ్రాండ్లో సో ఈ సెక్షన్లో వచ్చేసరికి మనకి 50% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది.
ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంటే షాపింగ్ చేయకుండా ఉంటారా చెప్పండి. వీరుగారు అయితే గట్టిగానే ట్రై చేశారనమాట. ఫుట్వేర్ ఏంటి, క్లాతింగ్ ఏంటి అన్నీ కూడా అయితే తీసుకున్నారు. అండ్ మీరు కూడా షాప్ చేయాలనుకున్నట్టయితే ఇంకా సేల్ లైవ్గానే ఉంది. నేను కూడా షాప్ చేద్దాను, బట్ నాకు బడ్జెట్ ఇంకా పర్మిట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే వీరుగారికి అయితే వదిలేశాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తున్నట్టయితే జస్ట్ మన ఛానల్ పేరు చెప్పండి, ఇంకా మోర్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వీరుగారు 4500 అయితే షాప్ చేశారనమాట. మీకు అడ్రస్ క్లారిఫికేషన్ కోసం చూపిస్తున్నాను. టౌన్ హాల్ లోపలికి ఇలా కార్నర్లో అయితే ఉంది. మీరు కూడా విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్గా అడ్రస్ అయితే ఉంటుంది, చూడండి. మొత్తం మీద ఏదో షాపింగ్ అని వస్తే షాపింగ్ అంతా వీరుగానే చేసుకున్నారు. అదే ఎదిగోండి హ్యూజ్ షాపింగ్ 4500 పెట్టి మరీ కొనేసుకున్నారు. ఫస్ట్ టైం విజేతలో అడుగు పెట్టబోతున్నాం. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడుకొచ్చి. చాలా రోజులు చూసి ఇవి నూరి కర్రీ ఉంటే ఇవి చికెన్ కర్రీ బాగుంటుంది. 129 రూపీస్ కేజీ. ఇవి ఎంత పడుతుందంట? 249 రూపాయలు. ప్లమ్స్ చూసావా? బయట చూసేదానికి కలర్ కంటే ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. Please wear your seatbelt and drive safely. కార్లో బీర్ తాగుతుంది. వస్తుందంట ఇలాగా. ఓ ఈజీగానే ఉంది. ఇంతే. ఒకటే బాటిల్ తీసుకున్నా. చీజ్ నీ గుండె కొడతాను. అది గుండె కాదు, తాగేస్తున్నాను. ఎలా ఉంది టేస్ట్? క్యాన్బెరీ టేస్ట్. తెలుసా నీకు? క్యాన్బెరీ. కంగారు పడకండి. ఇదిగోండి, ఏది ఇది ఎక్కడ ఉంది నంబర్ లేకపోతే. ఇదిగోండి, దిస్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్రూట్ ఫ్లేవర్ అనమాట. క్యాన్బెరీ ఎప్పుడు రెగ్యులర్ గా తాగే డ్రింక్స్ తాగి తాగి బోర్ కొట్టి ఇదేదో కొత్తగా ఉంది బాటిల్ అనేసి తీసుకున్నాం అనమాట. సేమ్ క్యాన్బెరీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, నేను డ్రైడ్ క్యాన్బెరీస్ తినేదాన్ని. సేమ్ దాని టేస్ట్ లోనే ఉందనమాట. కాకపోతే బాటిల్ ప్యాకేజింగ్ చూస్తే నిజంగానే ఏదో ఆల్కహాల్ అన్నట్టు ఉందనమాట. బట్ టేస్ట్ నార్మల్ క్యాన్బెరీ లానే ఉంది. కిడ్స్ మధ్యన పెద్ద కిడ్ ఇంటికి వచ్చేసరికి టైం 9:30 అయితే అయిందనమాట. సో ఇప్పుడు ఏమేం షాప్ చేసామన్నది చూపిస్తాను. వచ్చేసరికి బ్యాంబూ బనియన్స్ అంట, చాలా సాఫ్ట్ గా ఉన్నాయన్నమాట. అండ్ ఇన్నర్ వేర్, దాంతో పాటు ఫుట్వేర్ కూడా అయితే తీసుకున్నారు. అండ్ ఫుట్వేర్ ఇది వచ్చేసరికి నాకు మోడల్ బాగా అనిపించింది, బాగుంది కదా. అండ్ ఇది ఒక క్యాజువల్ షర్ట్, ఇదొకటి, ఇది కూడా లైట్ కలర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది ఒక టీ షర్ట్ అండ్ ఇంకొక 2 బాక్సర్స్ అన్నమాట. సో మొత్తం మీద వీరుగారి షాపింగ్ అయితే అదిరిపోయింది. రే నీ బర్త్డే కానీ నాన్న తీసేసుకున్నాడు రా షాపింగ్ చేసి. నీ బర్త్డే బట్టలు ఎక్కడ ఉన్నాయమ్మా? నీ బర్త్డే బట్టలు ఎక్కడ ఉన్నాయి? నీకోసం నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో తీసుకుంటానన్న డ్రెస్ అయితే ఇదే అనమాట. మొత్తం మీద వచ్చింది. నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదండి. ఇది 850 రూపీస్ 900 రూపీస్ పడింది డ్రెస్ అయితే. క్వాలిటీ అయితే అంతగా లేదనిపించింది. సో నేను ఇంకా ఈ డ్రెస్ని అయితే రిటర్న్ చేసేసాను అనమాట. ఇంకా కలెక్షన్ చూడాలి. లక్కీకి బాగా సూట్ అయ్యే డ్రెస్ కోసం అయితే ట్రై చేస్తున్నాను అనమాట. మీకు ఏమైనా సజెషన్ ఉన్నట్టయితే నాకు కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో అయితే మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.